దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్యధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు గలతీయుల సంఘానికి వ్రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. వాక్య ధ్యానానికి వచ్చేద్దాము. ధ్యానించబోయే ముందు ఒకసారి వాక్యాన్ని చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు మనముందాము. నేటి ఆత్మీయ వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవన విధానం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేని గురించి? మనుషులు భయభక్తులు కలిగి జీవించే జీవన విధానాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. లోకములో మనశ్శాంతి కరువైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. చూస్తున్నారు కదా మీరు, లోకములో ఎలాగా జరుగుతుందో. శాంతి ఉందా? అసలు శాంతి లేదు కదా, అశాంతి. ఎక్కడ చూసిన వివాదాలు, అసూయ, కుళ్ళు, ద్వేషాలు, భయంకరమైనటువంటి యుద్ధాలు, ప్రాణాలు అరచేత పట్టుకొని నివసిస్తున్నటువంటి ప్రజలు. శాంతి అది అశాంతి కదా, అశాంతి కలిగి ఉన్నారు. అంటే లోకమంతా ఉంది ఇది. ప్రతి చోట గొడవలు, కొట్లాటలు, ద్వేషాలు, కుళ్ళు, అసూయ, వీటితో నిండిపోయింది లోకం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నట్లు ఎక్కడా నివసించటం లేదు. ఎవరూ లేరు అసలు. భయభక్తులే కానుంటే అసూయ ద్వేషాలు ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. కలహం లేని చోటు లేదు. కలహాలు, ద్వేషాలు ప్రజల మధ్య ఎడబాటు కలిగిస్తాయి అని పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో వివరంగా వివరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది నిత్యము ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నదో అక్కడికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకుని, ఎవరు చేరుకునేది? అపవాది. దేవునికి కావాల్సిందేమో ప్రేమ, అపవాదికి కావాల్సింది అశాంతి. అశాంతిని పురికొల్పే అపవాది అక్కడికి చేరుకుని, ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉందో అక్కడికి చేరుకుని, ఎక్కడ నవ్వుకుంటూ ఉంటారో అక్కడికి అపవాది చేరతాడు. చేరటానికి ప్రయత్నిస్తాడు. ప్రజలలోని బలహీనతలను పసిగడతాడు. ఆ బలహీనతలను పసిగట్టి శాంతికరంగా ఉన్న వాతావరణం మధ్యలో కలహాలు, ద్వేషాలు పెట్టి అశాంతి ఏర్పాటు చేస్తాడు అపవాది. అయితే ఈ విషయంలో ఏమి చేయాలంటే, శాంతి కోరుకునే శాంతి స్థాపకులు ఉంటారే, వాళ్ళు ఈ భేదాలు, కలహాలను అణిచివేయుటకు ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. మనం ఏమీ చేయలేం. మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, 27వ సంకీర్తన 11వ వచనములో చెప్తాడు, ప్రార్థన చెయ్యాలి, మానవుడి వల్ల ఏమీ లేదు. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం 23వ వచనములో, ఏమి చేయాలనుకున్న మానవుని వశములో లేదు. మానవుని వశములో ఏమున్నదంటే ఒక ప్రార్థన అనే వెపన్ ఉందంతే. ప్రార్థన చెయ్యాలి చాలు.
ఇవన్నీ మారిపోతాయి. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి, విశ్వాసముతో చేయాలి, ప్రభుయందు నమ్మిక కలిగి చేయాలి. ఈ ప్రయత్నాలలో ప్రతి ఒక్కరూ శాంతి సమకూర్చే ప్రయత్నాలలో ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనం, క్షమాగుణం, దయ కలిగి ఉండాలి. అశాంతి ఏర్పడిన వాతావరణంలో శాంతిని నెలకొల్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కలహాలు, అసూయ, అతిశయాలను నెమ్మదిగా అణిచివేయాలి, కానీ తగాదాలు పెద్దవిగా చేయకూడదు. పెద్దవిగా చేయటానికి అవకాశం కలిగించేది అపవాది. అలాంటి అశాంతిని కలుగజేసే అపవాదిని మనం దూరపరచాలంటే ప్రార్థనాపూర్వకంగా మనము దేవునికి విజ్ఞాపనలు చేయాలి. తగాదాలకు కారణంగా ఉన్నవారు కూడా శాంతి ఏర్పాటుకే సహకరించాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14లో వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టాలని సొలొమోను రాజుగారు చెప్తున్నారు. వివాదము సద్దుమణగాలంటే ఏం చేయాలంటే కంటిన్యూ చేయకూడదు. ఒకరైనా ఆగిపోవాలి. ఆగిపోతే అది కంటిన్యూ అవ్వదు, వివాదం అధికం అవ్వదు, అది ఆగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మత్సరము మనలో ఉంటే తీసేయాలి. అది చాలా డేంజరస్. అది మనుషులలో ఉన్నంతసేపు మనిషి ఎముకలను కుళ్ళు పట్టిస్తుంటుందని సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30లో వ్రాయబడి ఉంది ఈ మాట. అంత భయంకరమైంది మత్సరము. మనకు తెలియకుండానే శరీరము లోపల ఉన్నటువంటి ఎముకలు కుళ్ళు పట్టిస్తుందట ఆ మత్సరం. ఇక అతిశయానికి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనము అతిశయించవలసింది మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి అని కీర్తనకారుడు 34వ సంకీర్తన 2వ వచనంలో స్తోత్రం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఒకరికొకరము వివాదాలు లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే కంటే అసలు భయభక్తులే కానీ నిజమైన భయభక్తులు కానీ ఉంటే వివాదాలు లేవు, గొడవలు లేవు, మత్సరం ఉండదు, కలహాలు ఉండవు, అసూయ ఉండదు, ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం నిత్యం ప్రార్థనలలో విశ్వాసముతో, హృదయపూర్తిగా, భయభక్తులతో మనము దేవునికి ప్రార్థన మనము చేస్తూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. మొదటగా అయ్యా, ఇంత నీ బలమైన వాక్యాలను మేము తీసుకొని తండ్రి నిత్యము ధ్యానించుకునే ఈ ప్రక్రియ మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎలాంటి కలహాలు, అసూయ, వివాదాలు, మత్సరము ఏమీ లేకుండా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.